హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే గారెలు, స్వీట్ గారెలు చేసుకుంటున్నాము. లాస్ట్ టైం పెట్టింది తోటకూర గారెలు పెట్టాను. ఈసారి మాత్రం స్వీట్ గారెలు చేస్తున్నాను. ఆ స్వీట్ గారెలు అంటే మా ఇంట్లో బాగా ఇష్టము, మా పిల్లలు బాగా తింటారు. అవి చేయటానికి నేను ప్రిపేర్ చేసుకున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు: మినపగుళ్ళు ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. ఇవ్వండి, ఒకసారి చూడండి. 2 గ్లాసులు. ఈ 2 గంటల టైం నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని నేను గ్రైండర్ పెట్టుకున్నాను. 2 గంటల టైం నానబెట్టుకొని గ్రైండర్ పట్టుకున్నాను. ఇలాగా ఇంత మెత్తగా స్మూత్గా వస్తే ఇది వేసుకునేటప్పుడు మళ్ళీ కొంచెం లైట్గా, ఎందుకంటే సాల్ట్ వేసుకొని కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే స్వీట్ గారు కదా, బాగుంటుంది. ఒకసారి చూడండి, ఇంత మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకొని ఓకే, దీంట్లో కావాల్సిన పదార్థాలు మళ్ళీ కొన్ని చెప్తాను. బెల్లం, ఇది 1/2 కేజీ బెల్లం. కుందుల్లో 2 కుందులు వస్తుంది. గ్లాసు లెక్కన నేను కొలత వేసుకుంటే 2 గ్లాసులు వచ్చింది. యాలకుల పొడి, ఈ పాకంలో యాలకుల పొడి. ఓకే, వీటన్నిటిని తీసుకుని మనము వంటగదిలోకి వెళ్దాం. పొయ్యి వెలిగించుకుందాం. గారెలకు సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఇది బెల్లం కరిగించుకుందాము పాకం పట్టుకోవటానికి. ఓకే, అర గ్లాసు నీళ్ళు పోస్తున్నాను. చూడండి ఒకసారి. బెల్లం వేస్తున్నాను. బెల్లం కరుగుతూ ఉంటుంది. ఇది పాకం కాదు, కరిగినాక వడకట్టుకుందాం. వడకట్టుకుని మళ్ళీ పోద్దాము. ఇది కరుగుతూ ఉండేసరికి ఒకసారి మనం ఇది చూద్దాం గారె వేసుకోవటానికి. అది ఒకసారి చూడండి. పిండి, ఈ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఒకసారి ఇట్లా ప్రెజర్ చేయటం వల్ల ఏమవుద్దంటే కింద బుబ్బుల్స్ వచ్చి పిండి పట్టేసి ఉంటుంది. ఇట్లా చేసుకోవటం వల్ల కూడా బాగుంటుంది, మెత్తగా స్మూత్గా ఉంటుంది గారె. ఎంత స్మూత్గా పట్టుకోవాలి పిండి. చూసారా పాకం ఎలాగొచ్చింది? బాగా దగ్గర తీగ పాకం అవసరం లేదు. చూడండి, అలాగొస్తే చాలు, ఇట్లా సరిపోతుంది. దీన్ని ఏం చేద్దామంటే వేరే దానిలోకి వడకొట్టుకుందాం. చూసారా వేసుకుంది, నల్లటి వేసుకుంది కింద. పాకం అయింది. యాలకుల పౌడర్ వేస్తున్నాను. అయిపోయింది. ఇది కట్టేస్తున్నా. ఓకే, అయిన గారెలు దీంట్లో వేసుకుందాం. సిమ్లో కాకుండా, మీడియంలో కాకుండా ఇట్లా మధ్యలో పెట్టి ఇట్లా గారెలు కాలిస్తే ఎర్రగా వస్తాయి. చూస్తానికి బాగుంటుంది, టేస్టీగా ఉంటాయి, సూపర్గా ఉంటాయి.
స్వీట్ గారెలు అంటే నా చిన్న కొడుకు చాలా ఇష్టం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చూసారా ఎంత కలర్ఫుల్గా సూపర్గా వచ్చినాయి. వీటిని వేడి తీసుకుని పాకంలో వేసుకుందాం. వేడి మీద వేస్తే పాకం లాగొద్దు, వీటికి బాగుంటాయి. ఓకే అండి, మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా స్వీట్ గారె రెడీ అయ్యింది. ఒకసారి చూడండి, ఎంతో టేస్టీగా కమ్మగా రుచికరంగా మనం చేసుకున్న స్వీట్ గారె. చూడండి మీరు కూడా ఒకసారి చూసి, మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో ఫాలో అయ్యి మీరు చూస్తున్నందుకు మీకు థ్యాంక్స్. ఈ వీడియో కూడా అలాగే చూసి సబ్స్క్రైబ్ చేయండి.